హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి మేదరమట్ల శ్రీనివాసు గారికి రథం ప్రారంభించారు కావున బాగా రథం బయలుదేరండి. నాదాలతో బాజా భజంత్రేలతో బయలుదేరింది. చూడండి రథం బయలుదేరండి. నాదాలతో బాజా భజంత్రేలతో బయలుదేరింది. చూడండి సాయిబాబా ప్రతి సంవత్సరం కూడా టీవీ శ్రీరామూర్తి గారు ఎంతో వైభవంగా ఖర్చు పెట్టి ఈ సందర్భంగా ఊరేగింపులో ఎందుకు చేస్తున్నారు కనుక ఆ సాయిబాబా దయ ఉంచి శ్రీరామూర్తిని ఇదే కాకుండా తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా కావాలని మన జనార్దన్ కానీ ఎవరైనా అందరూ సపోర్ట్ చేసి శ్రీరామూర్తి ముందు ఒకసారి కూడా మన శ్రీశైలం సచివు కూడా ఉన్నారు. ఇప్పుడు మన తిరుపతికి ఒక
నెమ్మదిగా ఇస్తే మన ఒంగోలు అందరం కూడా పోవటానికి అవకాశం కల్పించడం చేస్తేనే కూడా మనందరిలో ఒక మంచి శ్రీరామూర్తి ఎంతో అందరికీ అనుకూలంగా ఉన్నంత పదవి ఉన్నా కూడా బాగా సహకరిస్తారు కాబట్టి జనార్దన్ని చేయమని చెప్పి కోరుకుంటూ సెలవు. కర్నూలు రోడ్లో వేంచేసిన ఉన్నటువంటి శ్రీ సాయిబాబా మందిరమునందు గత 4 రోజులుగా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే భాగంగా ఈరోజు నగర ఉత్సవం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ 4 రోజులు బట్టి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. రేపు ఉదయం కూడా ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. అలాగే భక్తులలో విచ్చేసి రేపు ఉదయం జరిగే అన్న సంతర్పణ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని శ్రీ సాయిబాబా వారికి కృపకు పాత్రలు కావాలని భారీ కోరుకుంటున్నాం. జై సాయినాథ్ మహారాజ్కి. ఈరోజు కర్నూలు రోడ్లోని సాయిబాబా మందిరం వద్ద 35వ వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలానే మేము భారీ ఎత్తున నగరోత్సవం, అభిషేకాలు, అదేవిధంగా మల్లెపూల అర్చనలు, ఈ విధంగా అభిషేకాలు చేసుకుంటూ నాగలింగ స్వామి కూడా హోమాలు కూడా చండీ హోమం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మాకు దాతలు సహకరిస్తారు. ఈ నగరోత్సవం కూడా మేదరమెట్ల శ్రీనివాసరావు గారు వారు ఉభయజాతిగా ఉంటారు. ప్రతి సంవత్సరం వారే ఈ నగరోత్సవం ప్రారంభిస్తుంటారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 1 మా పెద్దలు గౌరవనీయులు మా శాసనసభ్యులు దామతి దేవత గారి కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ యొక్క అన్న సమావేశంలో పాల్గొనడం జరగబోతుంది. కావున భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని రేపు ఈ మా కార్యక్రమాలకు చేపం చేస్తామని కోరుకుంటూ మీకు మాకు అవకాశం మీడియా వారికి మైకేబుల్ వారికి నా నమస్సుమాంజలి.